Hi, hello, namaste viewers. Welcome to Property Outlet YouTube channel. We are dealing with apartments, villas and open plots. That too in pre-launch, under construction and ready to move. ఇక్కడ మన ప్రాపర్టీ అవుట్లెట్లో మీది ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలనుకున్నా లేదా పర్చేస్ చేయాలనుకున్నా సరే సంప్రదించవచ్చు అండ్ మీకు సర్వీస్ ఇవ్వడం జరుగుతుందండి. ఆ సర్వీస్కి మేము ఈక్వివలెంట్గా సర్వీస్ ఛార్జ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అండ్ బోత్ ద ఓనర్స్ అండ్ టెనెంట్స్కి ఆర్ ఓనర్స్ ఆఫ్ ద క్లయింట్స్కి సేమ్ ఛార్జెస్ అనేవి వర్తిస్తాయి. అండ్ అంతేకాకుండా మనం మరొక పోర్ట్ఫోలియోలోకి ఎంటర్ అవ్వడం జరిగిందండి. దట్ ఈస్ అ ఫ్లాట్ అండ్ రెంట్ విల్లా రెంటల్స్ అనమాట. అండ్ దీంట్లో కూడా మనకు సర్వీస్ ఛార్జ్ ఉంటుందండి. మనకి ఇఫ్ ద రెంట్ ఈస్ లెస్ దెన్ 50,000 అవర్ సర్వీస్ ఛార్జెస్ 15 days of rent. If the rent is more than 50,000 our service charges 1 month of rent. And this will applicable to both the owners and tenant, and make note of it. And మా సబ్స్క్రైబర్లందరికీ చాలా థ్యాంక్ యూ అండి. మీరు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు మాకు, ఇలాగే సపోర్ట్ చేస్తున్నారు కోరుకుంటూ. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రాపర్టీ అవుట్లెట్ అండ్ డోంట్ నాట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. నేను మీ మోహన్. ఈరోజు మనం చూడబోయేది సుబిసి సపైన్ అనే ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అండి. అండ్ సమ్ అదర్ శంకర్పల్లిలో కూడా అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఉంది, అది కూడా చెప్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూసేద్దాం. అండ్ 2 and 3 BHK ప్రీమియం ఫ్లాట్స్ అయితే ఉంటాయి. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అవైలబుల్ అండి. అండ్ దీంట్లో 2 సైజెస్లు అయితే ప్రస్తుతానికి అవైలబుల్గా ఉన్నాయి. 1287 SFT అండ్ 1850 SFT. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ అనేది సుబిషిది మనకి మోకిలలో రావటం జరుగుతుంది. అండ్ హైరైజ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అనమాట. నాట్ దట్ మచ్ హైట్, బట్ ఇట్ ఈస్ అ కన్సిడరబుల్ హైట్. 10 floors అలా ఉంటుంది. ఇది ఇట్స్ గుడ్ అనమాట. ఇది యాక్చువల్గా ఈ ఫ్లాట్, ఈ వీడియో ఏంటంటే జస్ట్ వితౌట్ హ్యావింగ్ ఎనీ ఇంటీరియర్స్ మనకి ఎట్లా ఉంటుంది, ఒక బ్లైండ్ ఫ్లాట్ అనమాట. లిటిల్ బిట్ ఆఫ్ వుడ్ వర్క్ ఇచ్చారులేండి, బట్ నార్మల్ ఫ్లాట్ అనేది ఎలా ఉంటుంది వితౌట్ హ్యావింగ్ ఎనీ ఇంటీరియర్స్. యాక్చువల్గా చాలామంది ఆలోచిస్తుంటారు ఏంటంటే, ఇంత దూరం వచ్చి మోకిలాలో ఫ్లాట్ తీసుకోవటం అవసరమా, అసలు ఇక్కడ గ్రోత్ ఉంటుందా లేదా అని చెప్పేసి. యాక్చువల్లీ గ్రోత్ ఓరియంటెడ్ విషయంలో చూసుకుంటే మోకిలా అండ్ అనేది గోల్డెన్ ట్రయాంగిల్లో పార్ట్ కాబట్టి ఇట్ ఆటోమేటికల్లీ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ 10 minutes డ్రైవ్ ఫ్రమ్ కొక్కపేట కాబట్టి, కొక్కపేట బ్యాక్ సైడ్ గండిపేట టు శంకర్పల్లి హైవే ఉంది కదండి, దాని నుంచి 10 minutes డ్రైవ్లో వచ్చేయచ్చు అనమాట మోకిలాకి వితౌట్ హ్యావింగ్ ఎనీ స్పీడ్ బ్రేకర్. మనకి 100 feet రోడ్ ఉంది. దట్ ఈస్ కాల్డ్ శంకర్పల్లి హైవే. ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్లాట్ ఏంటంటే అన్ని ఇంటీరియర్స్ చేయించుకొని ఈ సుబిషి ఫ్లాట్లో అసలు ఏ విధంగా ఉందని చెప్పేసి ఒక ఫ్యామిలీ ఉందండి. ఆ ఫ్యామిలీ వాళ్ళు ఏ విధంగా చేయించుకున్నారు, హౌ ది పీపుల్ ఆర్ లివింగ్ అని చెప్పి దానికి సంబంధించిన మోడల్ వీడియో అనమాట. అండ్ మీరు ఈ వీడియో చూస్తుండండి. మనం అండ్ ఈ ప్రోగ్రెస్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. అసలు ఇక్కడ తీసుకుంటే కరెక్ట్గా ఉంటుందా ఉండదని. నవేడేస్ పీపుల్ అంతా కూడా పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ కావాలనుకుంటున్నారు. పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఇన్ ద సెన్స్ సిటీకి దూరంగా, అది ఎటువంటి పొల్యూషన్ ఉండకుండా. సిటీలో ఉంటే మనకి ఎప్పుడు వాహనాలు రద్దీగా తిరుగుతూనే ఉంటాయి ఎనీ టైం. అలాంటి సమయంలో మనకు సౌండ్ పొల్యూషన్ అనేది హెవీగా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ సౌండ్ పొల్యూషన్, ఈ వాహనాలు అనేవి ఊరినే ఉండవు కదండి, ఎన్నో వర్క్స్ జరుగుతుంటాయి పక్కన. అండ్ దాంట్లో నుంచి పొగ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి పొల్యూషన్ కిందకు వచ్చి, ఆ పొల్యూషన్ అనేది లేకుండా ఉండాలని చాలామంది కొద్దిగా సిటీకి దూరంగా తీసుకుందాం అనుకుంటున్నారు. బట్ ఇక్కడ పర్టికులర్గా ఈ మోకిలా, ఈ కొల్లూరు ఏరియాస్లో మనకు విల్లాస్ అనేవి ఇండిపెండెంట్గా ఫ్రీగా అన్నీ బాగుంటాయి, కరెక్టే. బట్ బడ్జెట్ విషయానికి వచ్చేస్తే చాలామంది ప్రీ లాంచ్లో చెప్తున్నారు 1 crore ఇచ్చేస్తాం, అవి చెప్తాను. అవి ఎప్పటికి ఇచ్చేదో మనకు ఎవరికి తెలియదండి. మేబీ ప్రీ లాంచ్ అని అందరూ వెంటపడుతున్నారు, కానీ నేనైతే ప్రీ లాంచ్ ఎవరికి సజెస్ట్ చేయట్లేదు. మేబీ 1 or 2 మంచి బ్రాండెడ్ అయి ఉండి ఖచ్చితంగా చేస్తారు అనుకున్న దాన్ని మాత్రమే సజెస్ట్ చేస్తున్నాను. అండ్ అంతే. మరి మిగతా చేసిన ప్రతి ప్రాజెక్టు ప్రీ లాంచ్ చేశారండి, పెట్టేయండి డబ్బులు అని చెప్పేసి ఎవరికి సజెస్ట్ చేయను. దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ. ఎందుకంటే చాలా ప్రాజెక్టులు మనం చూసాం ప్రీ లాంచ్లో చేసి ఆ పర్మిషన్స్ ఇంకా పూర్తిగా రాకుండా ఆగిపోయిన ప్రాజెక్టులు చూసాం. పర్మిషన్లు వస్తున్నాయి, ఎప్పటికో వస్తున్నాయి. అండ్ అప్పుడు దాకా మీకు
ఇంట్రెస్ట్ ఆన్ మనీ అనేది వేస్ట్ అయిపోయినట్టే కదా. కొన్ని ప్రాజెక్టులు అయితే 5 years కూడా తీసుకున్న దాఖలు మనం చూసాం, 5 to 6 years కూడా. అండ్ చెప్పడం వాళ్ళు 2.5 to 3 years అని చెప్తూ ఉంటారు, కానీ అండ్ 5 to 6 years కూడా పట్టిన దాఖలు ఉన్నాయి. కాబట్టి మీరు ప్రీ లాంచ్లో తీసుకునే ముందు కొద్దిగా ఆలోచించి తీసుకోండి. అండ్ అమౌంట్ తక్కువ అని చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారు, లోన్ ఆప్షన్ ఉంది, ఫుల్ పేమెంట్ ఒకేసారి కట్టేయమంటున్నారు, మీ అమౌంట్ మొత్తం బ్లాక్ అవుతుంది. కొద్దిగా బ్రాండెడ్ ఓరియంటెడ్ చూసి తీసుకోండి. ఈ ప్రీ లాంచ్లో అంత తక్కువ ఇస్తున్నారు, కానీ బట్ మీకు రెడీ టు మూవ్ కానీ అండర్ కన్స్ట్రక్షన్ వైజ్గా వచ్చేసరికి ప్రీ లాంచ్కి డబల్ అమౌంట్ అయితే ఉంటుంది. డబల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా, మీకు 50% అయినా ఉండొచ్చు. ఒకవేళ మీరు 1 CR వెళ్ళా ప్రీ లాంచ్ దొరికింది అనుకోండి, అదే అంతే సైజ్ వెళ్ళా ఇప్పుడు నార్మల్గా దొరకాలంటే మీకు అది 3 crores వస్తుంది. 2.5 to 3. బట్ ప్రైజెస్ అనేవి డ్రాస్టికల్ ఇంక్రీజ్ అవ్వటం వల్ల అక్కడ ఈ విల్లాలు కొనుక్కోవడం అనేది చాలా కష్టతరంగా మారింది. కానీ ఫ్లాట్ రేట్స్ అనేవి కామన్గా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ 1800 SFT, దీనికి ఏంటంటే 4,500 per SFT ఛార్జ్ చేస్తున్నారు. ఇది రెడీ టు మూవ్, ఇది అండర్ కన్స్ట్రక్షన్ కూడా కాదు, ప్రీ లాంచ్ కాదు, ఇది రెడీ టు మూవ్ 4,500 per SFT ఛార్జ్ చేస్తున్నారు. అదే మీరు ఇది తీసుకోవాలంటే మన కొక్కపేటలో తీసుకోవాలంటే మీకు 7,000 per SFT వేస్తారు. 2,500 డిఫరెన్స్ అనేది వస్తుంది. 2,500 అంటే మీకు అప్రాక్సిమేట్లీ 25 lakhs డిఫరెన్స్ వస్తుంది. 10 kilometersకి 25 lakhs డిఫరెన్స్ అనమాట. ఒకసారి చూసుకోండి. మేము మామూలుగా చూసుకుంటే 80 to 85 lakhs అవుతుంది. ఏది 4,500 లెక్క వేసుకుంటే 1,800 SFT, 1,850 SFT. అండ్ ఇదే కాకుండా మీకు ఇంకా మనకి శంకర్పల్లిలో కూడా చాలా అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి. అండ్ ఆ డీటెయిల్స్ కూడా ఇస్తాం. మీకు 20 to 23 lakhs ఈ రేంజ్ నుంచి మొదలవుతుంది. బట్ ఇది ప్రీ లాంచే, సుబిషి వాళ్ళు కాబట్టి బ్రాండెడ్ కాబట్టి మనం నమ్మొచ్చు, కాబట్టి నేను ఈ విషయం చెప్తున్నాను. అది 3 monthsలో మీకు కన్స్ట్రక్షన్ మొదలవుతుంది. 3 months అని చెప్పినా సరే మేము నమ్మకం కొద్దిగా లేట్ అయింది అనుకున్నాం. మేబీ ఇంకొక 1 monthలో ఖచ్చితంగా స్టార్ట్ అయిపోతుంది కదా. సుబిషి వాళ్ళు మీరు నమ్మి తీసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్ట్స్ మోకిలాలో సమ్ అదర్ ఏరియాస్లో ఉన్నాయి, నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అపార్ట్మెంట్లో 25 lakhs, ఎందుకంటే ప్లాట్ కొనుక్కోవాలనుకోవటం కూడా చాలా రేట్ ఎక్కువ ఉంది. మీకు 50 lakhs లేనిది ఆ ఏరియాలో ఒక చిన్న 150 square yards ప్లాట్ కూడా రావట్లేదు. కాబట్టి ఇప్పుడు అపార్ట్మెంట్ ఇక్కడ తీసుకోవటం అనేది ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తున్నారో, శంకరపల్లి అనేది మంచి టౌన్ అవుతుందండి. అండ్ అప్పుడు లింగంపల్లి ఎలా ఉందో అప్పుడు శంకరపల్లి ఖచ్చితంగా అలా అవుతుంది. ఎవరైతే కొద్దిగా ముందు చూపుతో ఆలోచిస్తారో యూ కెన్ ఇన్వెస్ట్ హియర్. అండ్ మీరు ఉండటానికైనా సరే, ఎందుకంటే కొల్లూరు మనకు నెక్స్ట్ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ అవుతుంది కాబట్టి. అండ్ శంకరపల్లి మోకిలా అనేది చాలా తక్కువ డిస్టెన్స్ అనమాట, విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 5 to 10 kilometers రేంజ్లో ఉన్నాయి ఇవన్నీ. మోకిలా అయితే కొండకల్ నుంచి వచ్చేయచ్చు ఒక 4-5 kilometersలో. బట్ ఈ శంకరపల్లి చూసుకుంటే ఒక 5-6 kilometers ఎక్కువ అవుతుంది. 10 kilometers 11 kilometers ఈ రేంజ్లో కవర్ అయిపోతాయి అన్నమాట. అండ్ మీరు ఇంకా చూసుకుంటే అండ్ నెక్స్ట్ మోకిలా జోన్ అనేది విల్లాస్కి అండ్ అపార్ట్మెంట్స్ కూడా మనకు చాలా ఉన్నాయండి. అండ్ మోకిలా టు కండుకల్ రోడ్లో కూడా అపార్ట్మెంట్స్ సేల్స్ కూడా ఉన్నాయి కొన్నాటిలో. అండ్ ఈ పర్టికులర్గా ఈ సుబిషి దాంట్లో కన్స్ట్రక్షన్ క్వాలిటీ నచ్చింది కాబట్టి నేను ఇది చెప్పడం జరిగింది. ఎందుకంటే అన్నీ తీసుకుని చెప్పడం ఇట్స్ నాట్ గుడ్. మీకు నేను కరెక్ట్ ఇన్వెంటరీ ఇవ్వగలిగినప్పుడే యూ విల్ బీ ఫైన్ హ్యాపీ. కాబట్టి సుబిషి ఈజ్ గుడ్ రైట్ నౌ. అండ్ మీకు మనకి ఫ్లోర్ ప్లాన్లు కూడా చూడండి. 1850 SFT ఇది ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అనమాట. ఇవి ఇప్పుడు చూసింది వెస్ట్, ఇందాక చూసింది ఈస్ట్ అనమాట. అండ్ 1817 SFT అనమాట ఇది. అండ్ మామూలుగా చిన్న మ్యాక్స్ అయిపోయినాయండి, 1800 సిరీస్లోనే ఉన్నాయి. అండ్ 1351 SFT. అండ్ ఇది కూడా అవైలబుల్గా ఉండట్లేదు, బట్ 1800 సిరీస్లో ఖచ్చితంగా మంచి అవైలబిలిటీ అయితే ఉంది. మీరు 1800లో ట్రై చేయండి, మీకు 80 to 85 lakhs అయితే ఇందులో పడుతుంది. బట్ దీని తర్వాత అసలు యాక్చువల్గా మోకిలాకి శంకరపల్లికి కనెక్టివిటీ అసలు దగ్గరే ఉన్నాయి. మనం చూద్దాం ఇప్పుడు అసలు సుబిషి వాళ్ళ ప్రాజెక్ట్స్ అసలు ఎమ్యూనిటీస్ ఏ విధంగా ఇస్తారు చూసుకుంటే. ఈ పర్టికులర్గా కిడ్స్ ప్లే ఏరియా, జనరేటర్ బ్యాకప్ ఉంటుంది, షటిల్ కోర్టు, లిఫ్ట్లు అయితే క్లియర్గా ఉంటాయి, గార్డెన్స్, యాంపిల్ పార్కింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది.
అండ్ అపార్ట్ ఫ్రమ్ ఎమ్యూనిటీస్ విషయం పక్కన పెడితే అసలు ఎంత దూరంలో ఏమన్నా అసలు సుబిషి ప్రాజెక్ట్స్ చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ జరుగుతున్నవి సుబిషి టౌన్ సెంటర్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ఉంటుంది, కమర్షియల్ ప్రాజెక్ట్ ఉంటుంది, సుబిషి వాటర్ ఫోర్డ్ లగ్జరీ హోమ్స్ అని ఉంటాయండి, చాలా ప్రీమియం ప్రాజెక్టు. సుబిషి వెన్సర్ అని చెప్పేసి ఈ జస్ట్ రోడ్డుకు వస్తుంది ఈ ప్రాజెక్టు. దీని ముందు ఒక డ్రైవ్ ఇన్ ఉంటుంది. అండ్ దీంట్లో కూడా మనకి సేల్కి ఉంది 5 CR అనమాట. ఇది 400 స్క్వేర్ యార్డ్స్ అట్లా ఉండి 4,000 ప్లస్ SFT అయితే వస్తుంది. సుబిషి మిస్ట్ లగ్జరీ హోమ్స్ ఉన్నాయి అండ్ సుబిషి ఐరిస్ లగ్జరీ హోమ్స్. దీంట్లో కూడా మనకు 300 స్క్వేర్ యార్డ్స్ నుంచి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మీకు 3 CR అనమాట, నెగోషియబుల్ ఉంటుంది. సుబిషి ఐరిస్ కానీ అండ్ సుబిషి బ్లిస్ కానీ వీటిలో కూడా. రిలయన్స్ గ్రీన్ విల్లే చాలా ఒక ప్రీమియం విల్లాస్ అనమాట, చాలా ప్రీమియం. అసలు వాటిలో సేల్స్ కూడా లేవు, అంత ఆక్యుపెన్సీ ఉంది. అండ్ వెస్ట్ ఎండ్ హోమ్స్ అని, సార్క్ మైన్లీ ప్లేయింగ్ ది బిగ్ రోల్ హియర్ అనమాట. సార్క్ 1, 2, 3, సార్క్ విలేజ్, మొప్పా స్ప్రింగ్స్ అని, అపర్ణ వెస్టర్న్ గ్రీన్స్, అపర్ణ వెస్టర్న్ మిడోస్, ఇవన్నీ కూడా చాలా దగ్గరగా ఉన్నాయి అన్నమాట. అండ్ మోకిలాలో ఇన్ని ప్రాజెక్ట్స్, విల్లా ప్రాజెక్ట్స్, అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ ఉండటం వల్లే దీనికి ఇంత డిమాండ్ అనేది ప్రస్తుతం రావడం జరిగింది. అండ్ ఐటీ అండ్ అదర్ ఎంత దూరంలో ఉన్నాయి, విప్రో కానీ, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, పోలార్సిస్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఫ్రాంక్లిన్, నాగార్జున ఐటీ పార్క్స్, రిలయన్స్ టవర్స్, ఇవన్నీ మీకు కోకాపేట నుంచి వెళ్ళాలనుకుంటే కోకాపేటకి అక్కడి నుంచి ఒక 10 to 15 minutes పడుతుంది. అక్కడి నుంచి ఒక ట్రాఫిక్ జర్నీ కాబట్టి ఒక 10 minutes, అంటే 25 minutesలో మీరు రీచ్ అయిపోవచ్చు అనమాట మీ యొక్క ఈ ఎన్విరాన్మెంట్, ఐటీ ఎన్విరాన్మెంట్కి అండ్ ఆఫీసెస్కి. అండ్ అదర్ లొకేషన్ దగ్గరగా ఉంది ఉస్మాన్ నగర్ కానీ, ఓషన్ క్రాఫ్ట్, ట్రెజర్ ఐస్లాండ్, గోల్కొండ రిసార్ట్స్ అయితే మీకు ఈ గండిపేట రూట్లోనే వచ్చేస్తుందండి, చాలా ఫేమస్ అనమాట. అవుటర్ రింగ్ రోడ్ కూడా దగ్గరగానే ఉంటుంది, మీరు ఎటు నుంచైనా రీచ్ అవ్వచ్చు. అండ్ శంషాబాద్ ఇంటర్నేషనల్ కూడా మీకు 40 minutesలో రీచ్ అయిపోవచ్చు. అండ్ ఓవరాల్ అయితే చాలా సింపుల్ అండి, ఓవరాల్ వరకు మీరు వెళ్ళటమే. అండ్ కోకాపేట వరకు మీరు వెళ్ళండి 10 minutes డ్రైవ్తో. అండ్ అక్కడి నుంచి ఓవరాల్ అయితే మీకు 20 minutesలో మీరు వెళ్ళిపోవచ్చు. అంటే మొత్తం మీకు 30 to 35 minutesలో మీరు ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోవచ్చు అనమాట ఈ పర్టికులర్ ఏరియా నుంచి. అండ్ ఇంత లొకేషన్ అడ్వాంటేజెస్. అండ్ ఐటీ సెడ్జెస్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. రేడియల్ రోడ్ నెంబర్ 7 కనెక్టివిటీస్ ఉన్నాయి. అండ్ స్కూల్స్ అండ్ కాలేజెస్ వరకు వస్తే మనకి ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ కావాలండి, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మనకి ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి విప్రో సర్కిల్ దగ్గర ఉంటుంది. అండ్ CBIT, MGIT, శ్రీదేవి ఇంజనీరింగ్ కాలేజ్, వాసవి ఇంజనీరింగ్ కాలేజ్, ISB ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ గచ్చిబౌలి ఉందని చెప్పాం కదండి. అండ్ ICFI బిజినెస్ స్కూలు మనకి ఈ మోకిలాకి జస్ట్ 1 to 2 kilometers పక్కనే ఉంటుంది. అండ్ అక్కడ ఎక్కడెక్కడి నుంచో వచ్చి చాలా సీట్స్ సంపాదించుకుని చాలా చదువుకుంటున్నారండి. అండ్ ఎడ్యుకేషన్ పరంగా చాలా మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. IIT గచ్చిబౌలి కానివ్వండి, ఆక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూలు, చెరిక్ పబ్లిక్ స్కూలు, జైన్ హెరిటేజ్ స్కూలు, గ్రీన్డేల్, అండ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మనకి కొల్లూరు దగ్గర వస్తుందండి. సమిష్టి ఇంటర్నేషనల్ కూడా కొల్లూరులోనే ఉంటుంది. అండ్ గాడియం ఇంటర్నేషనల్ స్కూల్ పార్టీకి దగ్గరలో ఉంటుంది. అండ్ బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ ఉస్మాన్ నగర్లో వస్తుందన్నమాట. అండ్ సమాధానం ఇంకొక స్కూల్ కూడా గ్రీన్ అనే నేమ్తో వస్తుంది, అది కూడా తెల్లాపూర్ దగ్గరలో ఉంటుంది. అండ్ దీస్ ఆర్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సరౌండెడ్ బై ద ప్రాజెక్ట్స్ రైట్ నౌ వాట్ ఐఎమ్ సెయింగ్. అండ్ మీకు శంకర్పల్లిలో మీకు ప్రాజెక్ట్స్ ఉన్నాయని చెప్పా కదండి. అండ్ 2 acres సుబిషి వాళ్ళది ఇంకొక ప్రాజెక్ట్ వస్తుంది. 2 acres 4 గుంటాలో టోటల్ 179 ఫ్లాట్స్ వస్తాయి, 8 floors ఉంటుంది. పార్కింగ్ ఏరియా 2 car పార్కింగ్ స్పేస్ అయితే ఇస్తారు. అండ్ ఫ్లాట్స్ 1 BHK, 2 BHK, 3 BHK అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఫ్లాట్ ఏరియా మనకి SFTs మనకి ఇంకా చెప్తాను. ఇందులో ఏంటంటే మీకు 850 SFT నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ 1 BHK అంటున్నారు కాబట్టి అందులో మీకు ఇది 2500 అండి, అంటే మీకు 21 lakhs నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ ఎమ్యూనిటీస్ అవన్నీ ఒక 2 lakhs అలా 3 lakhs అలా యాడ్ చేసుకున్నా మీకు 24 to 25 lakhs నుంచి మీకు ఫ్లాట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ 2500 అనేది చాలా లీస్ట్ అండి, ఇంతకన్నా తక్కువ అయితే ఇక్కడ రాదు 2500. అండ్ చూడండి, అండ్ 1 to 3 BHK ఉంటాయి. 835 SFT, 1020 SFT, 1185, 1200, 1665, 1830, 2050, 2075. అండ్ క్లబ్ హౌస్ కూడా ఉంటుందండి. మీకు క్లబ్ హౌస్ వచ్చేసి 9500 SFT వస్తుంది. అంటే అప్రాక్సిమేట్లీ 10,000 SFT క్లబ్ హౌస్ అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు 2500 per SFT ఛార్జ్ చేస్తున్నారండి. అండ్ మీరు 2500 చూసుకుంటే మీకు 26 lakh ఏమో 1020 పడుతుందండి, 835 ఏమో 20 lakhs. అండ్ ఈ ఎమ్యూనిటీ ఛార్జెస్ కూడా కలిపి మీకు 24 lakhs అని చెప్పాను అనమాట. ఒకవేళ మీరు 2000 SFT తీసుకోవాలనుకున్నా 45 lakhs 50 lakhsలో పడుతుంది. అండ్ ఇంత పెద్ద లావిష్ సైజెస్ రావడం జరుగుతుంది. ఇది ప్రీ లాంచ్ అండి, మీరు వితిన్ 2 monthsలో మీకు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. 2 months టైం ఫిక్స్డ్ ఏం కాదండి, యూ కెన్ ఎక్స్టెండ్ అప్ టు 3 months ఆల్సో. అండ్
ఇదనమాట. అండ్ మీరు ఏదైనా ప్రాపర్టీ కనుక అమ్మాలనుకున్నా లేదా కొనుక్కోవాలన్నా మా ప్రాపర్టీ అవుట్లెట్ని సంప్రదించవచ్చు. వీ హ్యాడ్ అవర్ సర్వీస్ ఛార్జెస్ ఫర్ డూయింగ్ దిస్ సర్వీస్. అండ్ అంతేకాకుండా మనకి ఇంకా పోర్ట్ఫోలియోస్ ఉన్నాయండి, రెంటల్స్ కూడా ఉన్నాయి. అండ్ మనం డీల్ చేసేవి అపార్ట్మెంట్స్, విల్లాస్ అండ్ ఓపెన్ ప్లాట్స్ అనమాట. అండ్ ప్రీ లాంచ్, అండర్ కన్స్ట్రక్షన్, రెడీ టు మూవ్. ప్రీ లాంచ్ కూడా ఏది పడితే సజెస్ట్ చేయమండి, 1 or 2 మంచి ప్రాజెక్ట్స్ మాత్రమే చేయడం జరుగుతుంది. అండ్ ఫ్లాట్ రెంటల్స్ విషయానికి వచ్చేస్తే మీరు విల్లా రెంటల్స్ అండ్ ఫ్లాట్ రెంటల్స్కి సర్వీస్ ఛార్జ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు రెంట్ అనేది మీకు less than 50,000 మీకు సెట్ చేస్తే 15 days ఆఫ్ రెంట్ ఉంటుంది. అదే గ్రేటర్ దెన్ 50,000 ఉంటే 1 month ఆఫ్ రెంట్ అనేది అవర్ సర్వీస్ ఛార్జ్ అనమాట. మీరు ఇచ్చే సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకుంటూ, సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రాపర్టీ అవుట్లెట్ అండ్ డో నాట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. నేను మీ మోహన్ ఇస్ ద ప్రాపర్టీ అడ్వైజర్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.